పరలోకమా, పరిశుద్ధులారా, అపోస్తులులారా, ప్రవక్తలారా, దాని గూర్చి ఆనందించుడి. దాని గూర్చి అనగా బబులోను గూర్చి ఆనందించుడి. ఏలైనగా దాని చేత మీకు కలిగిన తీర్పుకు ప్రతిగా దేవుడు ఆ పట్టణమునకు తీర్పు తీర్చినాడు. ఈ వచనాన్ని చదువుతున్నప్పుడు మనకు కొంత ఆశ్చర్యం కలుగుతుంది. ఏమిటనగా బబులోను పట్టణం నాశనం అయిపోయింది, అది చాలా ధ్వంసం అయిపోయింది. అటువంటి పట్టణం యొక్క నాశనాన్ని చూచి ఆనందించటం దేవునికి సబబేనా? దేవుని వాక్యంలో ఆ రీతిగా రాయించడం లేక రాయడం సబబేనా అని అడగడానికి అవకాశం ఉంది. నా ప్రియులరా, నేను మనవి చేస్తున్నాను, దేవుడు ఇటువంటి విషయాలలో అటువంటి స్థితులు చూచి ఆనందించమని చెప్పడు. కానీ దేవుని వాక్యం సెలవిచ్చేది ఏమిటనగా దాని చేత మీకు కలిగిన తీర్పుకు ప్రతిగా దేవుడు ఆ పట్టణమునకు తీర్పు తీర్చున్నాడు. తీర్పు తీర్చేది నీవు నేను కాదు, పగ తీర్చుకొనుట దేవుని యొక్క పని అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. బైబిల్ మీ ముందుంటే చూడండి. పౌలు గారు రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుతున్నాను. పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండుడి. పరిశుద్ధుల అవసరాలలో వాక్యం వింటున్న వారు పాలు పంపులు పొందాలని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నా. దేవుని యొక్క దాసులు తమ పరిచర్య చేస్తున్నారు. ఆ పరిచర్యలో సహాయపడవలసిన బాధ్యత వింటున్న వారిలో ఉంది అనే సత్యాన్ని గమనించాలి. దేవుని వాక్యం ఎంత చక్కగా వ్రాయబడిందండి. మిమ్మను హింసించు వారిని దీవించుడి. ఎవరు చేస్తారు పిల్లలు? మనల్ని ఎవరైతే బాధ పెడుతున్నారో అంతకంటే ఎక్కువగా బాధ పెట్టాలని ఆశపడతాం. కానీ పరిశుద్ధమైన దేవుని యొక్క వాక్యం సెలవిస్తోంది, మిమ్మను హింసించు వారిని దీవించుడి. దీవించుడు కానీ శపించవద్దు. దేవుని నామానికి స్తోత్రం. సంతోషించు వారితో సంతోషించుడి, ఏడ్చు వారితో ఏడువుడి, ఒకరితోనొకడు మనసు కలిగి ఉండుడి. కొంతమంది ఏడుస్తూ ఉంటే మిగిలిన కొంతమంది నవ్వుతూ ఉంటారు, సంతోషిస్తూ ఉంటారు. వారికి భలే జరిగిందిరా అన్నట్టుగా సంతోషిస్తూ ఉంటారు. దేవుని వాక్యం ఆ రీతిగా చెప్పడం లేదు అండి. ఏడ్చువారితో ఏడువుడి, సంతోషించు వారితో సంతోషించుడి. హెచ్చువాటి యందు మనసుంచక తగ్గువాటి యందు ఆసక్తులండి. అనేక పర్యాయాలు మనము బడాయి కొరకు ఏమేమో కార్యాలు చేస్తాం, ఏమేమో మాటలు చెప్తాం. హెచ్చువాటి యందు మనసుంచవద్దు, కీడుకు ప్రతి కీడు ఎవనికి చేయవద్దు. మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండి శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. దేవుని నామానికి స్తోత్రం అండి. పరిశుద్ధమైన దేవుని వాక్యానికి రెండు చేతులు జోడించి ఆ వాక్యాన్ని బట్టి ప్రభు వారిని స్తుతించాలి. అసలు అంశంలోనికి వస్తున్నాను. 19వ వచనం, ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం నిత్తును అని ప్రభు చెప్పుచున్నాడు. కాబట్టి ఈ యొక్క భూరాజులకు, ఈ వర్తకులకు, ఈ యొక్క నావికులకు పగ తీర్చే పని ఆ ప్రభు వారు తీసుకున్నారు అండి. మనం పగ తీర్చుకుంటే కొద్దిగా చేస్తామా అంతే. ప్రభువు చేస్తే వారికి బుద్ధి వచ్చే రీతిగా ప్రభు కార్యాన్ని చేస్తాడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నా. వాక్యం వింటున్నా నా ప్రియ తమ్ముళ్ళు, చెల్లెండ్రు, మీకు ఎవరైనా హాని చేస్తారా? వారికి హాని చేయవద్దు. దేవుని చేతులకు వారిని అప్పగిస్తాం. దేవుడు బుద్ధి చెప్తే వారు కళ్ళు తెరవబట్టడానికి అవకాశం ఉంది అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను.